ఇక వికారాబాద్ జిల్లా తాండూరు సభలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. దేశానికి చౌకీదార్ కాదు, టేకేదార్ కాదు, ఈ దేశానికి కావాల్సింది ఒక జిమ్మేదార్, జోర్దార్, అసల్దార్, వఫాదార్, ఇమాందార్. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ కావాలనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మన ఓట్లు మనమే వేసుకుందాం, మన ఓట్లు మనమే వేసుకుందాం. తెలంగాణ ప్రజల ఆస్తిని, మన సొత్తును మన ఇంటి పార్టీ టీఆర్ఎస్ కి ఇద్దాం. మన నాయకుడు కేసీఆర్ గారిని బలోపేతం చేద్దాం. ఢిల్లీకి 16 మంది గులాబీ సైనికులను పంపిద్దాం, ఢిల్లీని శాసిద్దాం. కొంతమంది మాట్లాడుతున్నారు 16 మందితోనే ఏమైతుంది, క్యా హోతా ఇన్సే, 16 లోగోं से क्या होता అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ 16 మంది 16 గానే ఉండరు. ఢిల్లీలో, ఈ దేశంలో కాంగ్రెస్ అంటే, బీజేపీ అంటే ఆ రెండు పార్టీల పొడగిట్టనోళ్ళు టీఆర్ఎస్ లెక్కనే చాలా మంది ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఉన్నది, ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్, మాయావతి, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి, చెప్పుకుంటూ పోతే దేశంలో మన మధ్యలోనే నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ పార్టీల మధ్యలోనే 150 నుంచి 170 సీట్లు వచ్చే పరిస్థితి రోజు ఉన్నది. అందుకే మీరు 16 మందిని ఇవ్వండి, ఆ 16 మందికి మరొక 140 మందిని తోడు చేసి ఢిల్లీలో ఎర్రకోట మీద ఎవరు జెండా ఎగిరేయాలో తెలంగాణ గల్లీ, తాండూరు గల్లీ నిర్ణయించే విధంగా మనం సవాల్గా తీసుకుందాం. చౌకీదార్ వద్దు, ఠేకేదార్ వద్దు, మనకు కావాలే కేసీఆర్ లాంటి జిమ్మేదార్ నాయకుడు, తెలంగాణను ముందుకు తీసుకొని పోతున్న నాయకుడు, దేశానికి దిశానిర్దేశం చేసే సత్తా ఉన్న కేసీఆర్ లాంటి నాయకుడైతేనే ఈ దేశం బాగుపడుతుంది. 71 ఏళ్ళు, ఒకటి కాదు రెండు కాదు, 71 ఏళ్ళు ఈ దేశాన్ని విధ్వంసం చేసింది రెండు జాతీయ పార్టీలు. పేరుకు జాతీయ పార్టీలు, కానీ నిజంగా చెప్పాలంటే జాతికి ద్రోహం చేసిన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. మీరు ఒక్క మాట ఆలోచించాలి. మొన్న కాశ్మీర్లో పుల్వామాలో అక్కడ ఒక దాడి జరిగి 40 మంది సైనికులు చచ్చిపోయినారు. చచ్చిపోతే టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు కానీ మేమందరం కానీ అన్ని కార్యక్రమాలు బంద్ చేసుకున్నాం. వారం రోజుల పాటు రాజకీయాలు కూడా మాట్లాడలే. కానీ సిగ్గు లేకుండా జాతీయ పార్టీలుగా చెప్పుకునే రెండు పార్టీలు, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ, ఈ రెండు పార్టీల నాయకులు నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ తెల్లారి నుంచే మొదలు పెట్టిన బురద జల్లుకునే కార్యక్రమం. అందుకే నేను అంటున్నా, ఇట్లాంటి నాయకులు కావాలన్నా, కేసీఆర్ లాంటి జిమ్మెదార్ నాయకుడు కావాలన్నా ఆలోచించండి, ఆగం కాకండి అని కోరుతున్నా. ముగించే ముందు మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. పెద్దలు ఒకటే మాట చెప్తారు, ఏడ కోల్పోయినామో, ఏడ పోగొట్టుకున్నామో ఆడనే వెతుక్కోవాలంటారు. మొన్న తాండూరులో 2000 ఓట్లతోని ఆ ట్రక్ కూడా వచ్చుట్లా ఆగమైంది. లేకపోతే మహేందరన్న గెలిచిపోయాడు. అడ్డిమారి గుడ్డి దెబ్బలకు ఆయన కూడా గెలిచిండు. ఏం భయపడేది లేదు, బాధపడేది లేదు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడనే ఎత్తుక్కుందాం. తప్పకుండా తాండూరులో మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి ఉత్సాహం చూస్తుంటే 30-40 వేల మెజారిటీ తప్పకుండా తాండూరు నుంచే వస్తుందనే విశ్వాసం కూడా నాకు కలుగుతా ఉన్నది. इस जलसे में शामिल हमारे भाइयों से, बहनों से मैं गुजारिश करता हूं, आज केसीआर जैसे जिम्मेदार लीडर की, केसीआर जैसे जिम्मेदार शख्स की और टीआरएस जैसे सेक्युलर जमात की अहम जरूरत आज इस मुल्क को है. आप एक बार देखिए, एक बार सोचिए, कल देश के